Hallelujah.
రావయ్యా. హల్లెలూయా 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 ఆరాధనా మీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా మీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా మీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా హల్లెలూయా నీకే ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా మహోన్నతుడా, ఆరాధనీయుడా, ఆరాధనకు యోగ్యుడా. స్తోత్రం తండ్రి. ఆరాధన చేయడం అంటే నీతో ఉండడం, నీ యొక్క సన్నిధిని అనుభవించడం దేవా. అవునయ్యా, ఈరోజు ఈ సమయంలో నిన్ను ఆరాధించే ఈ సమయంలో తండ్రి అలాంటి గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నీవు మాతో ఉండడానికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు స్తోత్రమయ్యా. అవును నాయన, గొప్పవాడ, పూర్ణ శక్తితో నేను ఆరాధించే కృపనివ్వండి.
చివరకు నీలాగా మారే మనస్సును, అలాంటి హృదయాన్ని మాకు ప్రసాదించమని అడుగుచున్నాం. మహోన్నతుడా, ఈ కొద్దిసేపు ఆరాధనలో నిన్ను స్తుతించే కృపను మాకు ఇస్తున్నందుకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, మా స్వరములను ఆశీర్వదించండి, మా నాలుకలను ఆశీర్వదించండి దేవా. మహోన్నతుడా, మా స్వరములను మీరే వాడుకోండి దేవా, నాలుకను మీరు వాడుకోండి దేవా. స్తోత్రమయ్యా. మా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించే కృపను మాకు ఇవ్వండి ప్రభువా. స్తోత్రం. మహోన్నతుడా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేషువా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవ స్తోత్రం. మా కొరకై లోకానికి వచ్చిన దైవమా స్తోత్రం. మా కొరకు లోకానికి వచ్చిన దైవమా స్తోత్రం. మమ్ము నీ యొక్క ఆత్మతో నింపుతున్న దైవమా స్తోత్రం. మమ్మల్ని నీ ఆత్మతో నింపుతున్న దైవమా స్తోత్రం. మాతో ఎల్లవేళలా కాపాడుతూ ఉంటున్న దైవమా స్తోత్రం. మాను ఎల్లవేళలు కాపాడు ఉండుతున్న దైవమా వందనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తన 47:1 ఇలా పలుకుతూ ఉంది, నిఖిల జాతులారా చప్పట్లు కొట్టండి, జయ జయ నాదములతో ఆ ప్రభువును కీర్తించండి అని కీర్తనాకారుడు పలుకుతూ ఉన్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమంతా ఇక్కడికి వెయిట్ చేసి వచ్చాం, ఆయన సన్నిధిలోనికి వచ్చామంటే ఈరోజు ఆయన స్తుతించాలి అని కీర్తనాకారుడు మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. రండి, ఆయనను స్తుతించండి, ఆయనను మాత్రమే స్తుతించండి, చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రతి మేలు కూడా మనం ఎక్కడ చూడలేమండి. ఈరోజు నీవు జీవంతో ఉన్నాము అంటే, ఈరోజు ఆయనను స్తుతించగలుగుతున్నాము అంటే కేవలం ఆయన కృప మాత్రమే. మనం దానికి ఇవ్వాల్సింది ఏమీ లేదు, కేవలం ఆయన స్తుతించడం మాత్రమే, కేవలం ఆయనను ఆరాధించడం మాత్రమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కొద్దిసేపు ఆరాధనలో మనం పాల్గొంటూ ఉండగా, ఆ ప్రభువును స్తుతిస్తూ ఉండగా, దివ్య సత్ప్రసాద నాదుని ఆరాధిస్తూ ఉండగా మనందరము కూడా చప్పట్లు కొడుతూ సంతోషముగా కీర్తనకారుడు పలికినట్లు ఆయనను జయ జయ నాదములతో, ఆనందముతో, సంతోషంతో స్తుతించుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరెవరైతే బాధల్లో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నా కూడా ఈరోజు మనందరం కూడా ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అవునయ్య, అవును తండ్రి యేసయ్య, నీ ఒక్కడివే మా దేవుడవు, నీవే మా రాజువు, మా తనువు మా మనస్సు నీవిచ్చినావు దేవా. ఈ తనువు నాకు ఇచ్చినటువంటి ఈ మనస్సు మొత్తం కూడా నీ కొరకై, నిన్ను స్తుతించడం కొరకై ఉపయోగించే కృపను మాకు ఇవ్వండి ప్రభువా. మహోన్నతుడు. అవును తండ్రి, నేను జీవించి ఉన్నంత కాలం, నేను ఈ లోకంలో బ్రతికి ఉన్నంత కాలం కూడా నిన్నే స్తుతిస్తానయ్యా. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆరాధనలో ఆయన స్తుతించుదాం, గణపరచుదాం. యేసయ్యకు చెబుదాం, యేసయ్య, ఈ లోకంలో నీవు తప్ప మాకెవ్వరూ లేరయ్యా, నీవే మా దేవుడవు, నీవే మా రక్షకుడవు, నీవే మా రాజువు అని గొప్పగా ఆయన స్తుతించు చప్పట్లు కొడుతూ సంతోషంగా పాడదాం. యేసయ్యా నా దేవుడ నీవయ్యా, యేసయ్యా నా రాజువు నీవయ్యా, యేసయ్యా నా దేవుడ నీవయ్యా, యేసయ్యా నా రాజువు నీవయ్యా. నా తనువు నా మనసు నాలోని ప్రతి అణువు నీవిచ్చిన దానమే, నీవిచ్చిన దానమే. నా తనువు నా మనసు నాలోని ప్రతి అణువు నీవిచ్చిన దానమే, నీవిచ్చిన దానమే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా,
వలన కానీ దుఃఖ బలం వలన కానీ ఏ బలం వలన కూడా మనకి విజయం లభించదు. ఎందుకంటే కేవలం ఆయన ఇచ్చినటువంటి కృప ద్వారా మాత్రమే మనకు విజయం లభిస్తుంది. మనకున్నటువంటి జ్ఞానం ఎంతైనా ఉండవచ్చు, ఆ జ్ఞానంతో ఈ లోకాన్ని సంపాదించవచ్చు. కానీ యేసయ్య మనతో లేడంటే ఏమీ కూడా మనం చేయలేము. ఒక గుర్రం ఉన్నదంటే ఆ గుర్రాన్ని నీటి వరకు మాత్రమే తీసుకెళ్ళగలం. నీరు తాగేది లేనిది దాని ఇష్టం. ఈరోజు మనం కూడా ఆ గుర్రానికి ఎంత బలం ఉన్నా కూడా మనం నీటిని తాగించలేము. ఈరోజు నాకు యేసయ్యను చూడాలి అనే ఆశ లేదు అంటే, ఎంత జ్ఞానం నాకున్నా కూడా, ఎంత సైన్య బలం నాకున్నా కూడా, పెద్ద ఆర్మీ నాతో ఉన్నా కూడా ఏది కూడా నన్ను రక్షించలేదు. యేసయ్య ఉన్నప్పుడు ఏమీ లేకపోయినా కూడా ప్రభు నన్ను రక్షిస్తాడు. అది గొప్ప విశ్వాసం యేసయ్యలో. ఈరోజు చప్పట్లు కొడుతూ సంతోషంగా స్తుతించుదాం. సైన్య బలము వలన, నా సొంత బలము వలన, బలము వలన, నా సొంత బలము వలన, నా జ్ఞాన బలము వలన నాకు విజయము లభించదు. నా జ్ఞాన బలము వలన నాకు విజయము లభించును. సైన్య బలము వలన, నా సొంత బలము వలన, సైన్యము బలం వలన, నా సొంత
ప్రజలు మనతో ఉన్నా కూడా చాలా మంది ప్రయత్నం చేస్తారు ఈ లోకంలో ఉన్న ప్రజలు. ఆ మంత్రుల దగ్గరికి వెళ్ళి, ఈ తంత్రాలు శక్తి చేసే మనిషి దగ్గరికి వెళ్ళి కుటుంబంలో విజయాన్ని సంపాదించుకోవాలని చూస్తారు. వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని చేసుకోవాలని తీసివేయాలని చూస్తారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, విజయం కేవలం ఆయన వద్ద మాత్రమే మనకు లభిస్తుంది. ఆ విజయం ఆయన దగ్గర తప్ప ఈ లోకంలో ఎక్కడ లభించదండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీకు ధనం ఉండొచ్చేమో, నీకు సంపద ఉండొచ్చు, కొన్ని కోట్ల కొలది ఆస్తి నీతో ఉండవచ్చు. కానీ యేసయ్య లేదంటే, యేసయ్య సన్నిధి మనతో లేదంటే మనకి ఏ విజయం కూడా మన జీవితంలో రాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఇన్ని రోజులు కూడా మనం చేసినటువంటి ఆ ప్రభువుని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయినటువంటి ఆ క్షణములకు క్షమాపణ అడుగుదాం. ఆ తండ్రి వద్దకు తిరిగి వద్దాం. ప్రియమైన సహోదరుల సహోదరు, ఆయన పిలుస్తూ ఉన్నాడు ఈరోజు, నా వద్దకు రండి. మీలో ఉన్న భయాలను, మీలో ఉన్న బలహీనతలను అన్నిటినీ నేనే తీసివేస్తా అంటున్నాడు. కనుక చప్పట్లు కొడుతూ సంతోషంగా పాడతాం. మంత్రతంత్ర వలన, నా సొంత ప్రజల వలన, మంత్రతంత్ర వలన, నా సొంత ప్రజల వలన, నా ధనము బలము వలన నాకు విజయము లభించదు. నా ధనము బలము వలన నాకు విజయము లభించదు. మంత్రతంత్ర వలన, నా సొంత ప్రజల వలన, మంత్రతంత్ర వలన, నా
బ్రతుకంతా ఆరాధించేదన్ నా యేసయ్యా, నా బ్రతుకంతా ఆరాధించేదన్. స్తోత్రమయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే కళ్ళు మూసుకొని ఆ గొప్ప దేవుని సన్నిధిని అనుభవించుదాం. ఈ బ్రతుకంతా కూడా కేవలం ఆయనను ఆరాధించాలి అని, కేవలం ఆయనను స్తుతించాలి అని ప్రభు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఇన్ని రోజులు కూడా నా సొంత శక్తి మీద, నా సొంత బలం మీద ఆధారపడి నా జీవితంలో విజయం పొందాలి పొందాలి అని పరుగులెత్తినటువంటి రోజులకి ఇక టాటా చెప్దాం. దానికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ప్రభు తట్టు తిరుగుదాం, ఆయన వైపు వద్దాం, ఆయన ఇస్తున్నటువంటి ఆ విజయాన్ని స్వీకరించుదాం. నీ జీవితంలో ప్రతిసారి ఆరోగ్య సమస్యలతో కృంగిపోతున్నావా బిడ్డ? ఓడిపోతూ ఉన్నావా? ఎన్నో సంవత్సరాలుగా డాక్టర్స్ దగ్గరికి తిరిగి తిరిగి అలసిపోయావా? అప్పు సమస్యలు తీర్చాలి అని కష్టపడి దేవుణ్ణి కూడా మర్చిపోయి పని చేస్తూ ఉన్నావా? విజయం పొందాలి, అప్పును తీర్చాలి, మంచి ఆరోగ్యం పొందుకోవాలి అని డాక్టర్స్ దగ్గరికి తిరిగి 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 అలసిపోయినావా? నా బిడ్డలకు పెళ్ళిళ్ళు కావట్లేదని వాళ్ళని వీళ్ళని అడిగి అడిగి ఏ సంబంధం రాక బాధపడుతూ ఉన్నావా? కుటుంబంలో సమస్యలు, ఒకరికి బాగలేదంటే ఇంకొకరికి బాగోకుండా పోతుంది. ఇన్ని సమస్యలతో వచ్చినావు బిడ్డ. ఈరోజు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. వాటన్నిటిలో నీకు విజయం కలగాలి, నీవు విజయం పొందాలి అంటే నా వద్దకు తిరిగిరా, నేను నీకు విజయం ఇస్తాను. ఆమేన్. అవును బిడ్డ,
సహోదరి సహోదరుడా, ఈ సమయంలో యేసు వైపు తిరుగుతావా? యేసయ్యా, నేనా వస్తానయ్యా, నీ వద్దకు వస్తాను, నీవిస్తున్నటువంటి విజయాన్ని నేను పొందుకుంటానయ్యా. ఈరోజు విజయం ఇవ్వాలని మమ్మల్ని పిలుస్తూ ఉన్నావు. విజయం పొందే బిడ్డలుగా మార్చాలని మమ్మల్ని పిలుస్తూ ఉన్నావు. నీకు చెందిన బిడ్డలమైన మేము ఎప్పుడు ఓడిపోయే బిడ్డలుగా కాదు, ఇప్పటి నుంచి మా జీవితంలో గెలుపొందే బిడ్డలుగా ఉంటాం, విజయం సాధించే బిడ్డలుగా ఉంటాం. అవును బిడ్డ, ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య వద్దకు తిరిగి వస్తావా? ఆయన వైపుకు తిరుగుతావా? ఆయన చెప్తున్నటువంటి మాటలు వింటావా? ఇన్ని రోజులు ఆయన్ను మర్చిపోయి ఎక్కడెక్కడికో పరుగులెత్తి ఏమి చేయాలని అయోమయ స్థితిలో ఉన్నావా? ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీకు దారి చూపించి, బిడ్డ, నా కుమారా, నా కుమార్తె, నీవు ఈ దారిలో నడువు అని నీకు దారి చూపించబోతూ ఉన్నాడు. విజయం పొందడానికి దారిని ఇవ్వబోతూ ఉన్నాడు, విజయం ఇవ్వబోతూ ఉన్నాడు. బిడ్డ, ఈరోజు తిరిగిరా, ఆ యేసయ్య వద్దకు తిరిగిరా. ఆయన అందిస్తున్నటువంటి గొప్ప విజయాన్ని స్వీకరించుకో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఇస్తున్నాడు విజయం. ఎందుకంటే ఆయన విజయం ఎందుకు ఇస్తున్నాడు అంటే, ఆయన ఒక్కడే ఈ లోకాన్ని జయించాడు, ఆయన ఒక్కడే మరణాన్ని జయించాడు, ఆయన ఒక్కడే ఎన్నో శోధనలు జయించాడు. మనందరికీ కూడా ఒక మార్గదర్శిగా మారిపోయాడు యేసయ్య. ఆయనే విజయోత్సాహంతో ఉన్న ప్రభు. అదే ఉత్సాహాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఆ విజయం అనే ఉత్సాహాన్ని ఈరోజు నీకు నాకు ఇవ్వడానికి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క ఆరాధన సమయంలో, ఈ యొక్క ఆరాధన మొత్తం కూడా ప్రభు నీకు విజయం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. నీవు వెళ్తున్నటువంటి ఆ దారిని ఆపేసి యేసయ్య వద్దకు తిరిగి వచ్చి ఆయన ఇస్తున్నటువంటి దారిలో వెళ్ళు. అప్పుడు నీ జీవితం అంతా విజయవంతమైన జీవితముగా మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ నాతో కలిసి చెప్పండి, యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఇన్ని రోజులు కూడా నేను నా జీవితంలో నా సొంత ఆలోచనల ప్రకారం, నా సొంత మార్గంలో నడిచి పరుగెత్తి అలసిపోయానయ్యా. ఈరోజు నీ వద్దకు తిరిగి వస్తున్నాను. నీవు ఇస్తున్నటువంటి విజయాన్ని పొందుకోవాలి అని నేను కూడా విజయవంతమైన జీవితం జీవించాలి అని నీ వద్దకు వస్తున్నానయ్యా. నన్ను దీవించు ప్రభువా, నన్ను మరొక్కసారి స్వీకరించు ప్రభువా, నీ బిడ్డగా ఆశీర్వదించయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, స్తుతి, ఆరాధన, బ్రతుకంత ఆరాధించేదన్ నా యేసయ్యా, బ్రతుకంత ఆరాధించేదన్. పాడదాం. యేసయ్యా, నా దేవుడ నీవయ్యా, యేసయ్యా, నా రాజువు నీవయ్యా. నా తనువు, నా మనసు, నాలోని ప్రతి అణువు నీవిచ్చిన దానమే, నీవిచ్చిన
ఈరోజు మనం ఆలోచించగలుగుతున్నాం, మనకు జ్ఞానం ఉన్నది అంటే. కానీ మానవుడు చేస్తున్న పని ఆయన ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆయనని వెతకకుండా ఈ లోకంలో ఎన్నెన్నో వస్తువులను వెతుకుతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డ, సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు, నా బిడ్డ నీకు జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం నేనిచ్చిందే. నీకు బలం ఉంది, ఆ బలం నేనిచ్చిందే. నీకు తను ఉంది, శరీరం ఉంది, ఆ శరీరం నేనిచ్చింది నీకు. నీవు నన్ను వెతకకుండా, నా వద్దకు రాకుండా ఎక్కడెక్కడికో ఎందుకయ్యా వెళ్తూ ఉన్నావు, తిరిగి నా వద్దకు రా అని ప్రభు యొక్క స్తుతి ఆరాధనలో గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన గుర్తు చేస్తున్న కారణం నిన్ను విజయం పొందిన బిడ్డగా మార్చాలి అని. నీవు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలుగా నీ జ్ఞానంతో ఈ లోకంలో వెతుకుతూ ఉంటావో నీకు విజయం అనేదే ఉండదు. కేవలం యేసయ్య దగ్గర మాత్రమే ఈరోజు విజయం పొందే బిడ్డగా మార్చాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయనను ఆరాధించాలి అని, నేనే నీ దేవుణ్ణి అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, 10 ఆజ్ఞలలో నీకు నేను తప్ప వేరొక దేవుడు లేడు. మరి మనం ఆయన ఇచ్చినటువంటి జ్ఞానంతో, ఆయన ఇచ్చినటువంటి ఆస్తి ఐశ్వర్యంతో, ఆయన ఇచ్చినటువంటి సంపదతో, ఆయన ఇచ్చినటువంటి జీవంతో ఈ లోకం వైపు పరుగులెత్తి పడిపోతూ, పాపంలో పడిపోతూ ఉన్నాం. ఈరోజు తిరిగి వస్తావా? యేసయ్య వద్దకు తిరిగి వస్తావా? యేసయ్య ఇస్తున్నటువంటి ఆ జ్ఞానమును, యేసయ్య ఇస్తున్నటువంటి ఆ విజయమును స్వీకరిస్తావా? విజయ పదంలో నడిపించడానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈ యొక్క ఆరాధనలో తిరిగిరా, యేసయ్య వద్దకు తిరిగిరా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, బ్రతుకంత ఆరాధించేదన్ నా యేసయ్యా, బ్రతుకంత ఆరాధించేదన్. యేసయ్య చెప్పు, బ్రతుకంత ఆరాధించేదన్ నా యేసయ్యా, బ్రతుకంత ఆరాధించేదన్. యేసయ్యా నా దేవుడ నీవయ్యా, యేసయ్యా నా రాజువు నీవయ్యా, యేసయ్యా నా దేవుడ నీవయ్యా, యేసయ్యా నా రాజువు నీవయ్యా. తనువు నా మనసు నాలోని ప్రతి అణువు నీవిచ్చిన దానమే, నీవిచ్చిన దానమే. నా తనువు నా మనసు నాలోని ప్రతి అణువు నీవిచ్చిన దానమే, నీవిచ్చిన దానమే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నా యేసయ్యా యేసు, నా యేసయ్యా, నా యేసయ్యా
లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం ఇలా పలుకుతుంది: ప్రభు మీ పట్ల దయచూపుటకు వేచి ఉన్నాడు, మేము కరుణించుటకు సిద్ధముగా ఉన్నాడని పలుకుతూ ఉన్నది. ఇప్పుడు ప్రభు పిలుస్తూ ఉన్నాడు మనందరి కోసం వేచి చూస్తూ ఉన్నాడు. నా వద్దకు రా. భయపడుతున్నావేమో, నేను వస్తే ప్రభు నన్ను క్షమిస్తాడా లేదా అని. ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను నీ కోసం వేచి ఉన్నాను. నీ పాపాలు క్షమించి నీవు వెళ్ళినటువంటి పాపపు మార్గాన్ని కడిగివేసి నూతన వ్యక్తిగా నిన్ను మారుస్తాను, నా బిడ్డగా నేను చేసుకుంటాను బిడ్డ అని ప్రభు యెషయా గ్రంథంలో పలుకుతూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. నేనున్నది మిమ్మల్ని కరుణించడానికే, నా వద్దకు తిరిగిరా అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో అందరం కూడా లేచి నిలబడే గొప్పగా ఆ యేసయ్యను చప్పట్లు కొడుతూ ఆరాధించుదాం. ఆయనలాగా మారాలి అని, ఆయనతో ఉండాలి అని మనం చూద్దాం. ప్రభుని పిలుస్తాం. ప్రభువా, నీవే నాకు కావాలయ్యా, నీవు లేకపోతే నేను ఏమీ చేయలేను ప్రభువా అని గొప్పగా ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించుదాం. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా, ఆరాధనా, అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధనా, ఆరాధనా, అబ్బా తండ్రి నీకేనయ్యా. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. పాడదాం. నా బలమా, నా కోట, ఆరాధనా చప్పట్లు కొడుతూ పాడు. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా,
యేసయ్య స్తోత్రం. ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించే కృపను, మేము ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క ఆరాధన మొత్తం కూడా నీవు మమ్మల్ని మరలా వెనక్కి పిలుస్తూ విజయ పదంలో నడిపించాలని ఆశపడుతూ మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి, మేము వచ్చి ఉన్నాము తండ్రి, ఆశీర్వదించండి. మేము మమ్మల్ని అందరినీ నూతన వ్యక్తులుగా మార్చమని ఈ యొక్క ఆరాధనలో అడుగుచున్నాము తండ్రి. గొప్పవాడ, మమ్మల్ని ఆశీర్వదించడానికి, మాతో ఉండడానికి వచ్చినటువంటి యేసయ్య, నీవు మమ్మల్ని అందరినీ దీవించమని, నీ మాతో ఉండి నడిపించమని ఈ యొక్క మనవులన్నిటినీ మా నాథుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. దయచేసి అందరం కూడా మోకరించి ఆ దివ్య సత్ప్రసాద నాథుని దీవెనను పొందు.